तदंगत्वेन कलशाराधनं करिष्ये। ओम कलशपके विष्णुः वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु। नमो विराडाप स्राडाप सिन्धुश्यापो ज्योतिश्यापो योगश्यापो सर्वा देवता आपो भूतवस्सुनामो अग्ने देवते देव कस्ते गोदावरी सर्वदेशगावेरेशे आयं सकल देवता पूजा तोलक्ष्यकारकाय नमः। ओम कपिलाय नमः। ओम चित्तनाय नमः। ओम बोधनाय नमः। ओम विघ्नाय नमः। ओम विघ्नाय काक्षितां समर्पयामि। महागणाधिपते नमो नम सर्व आर्येषु सर्वदा కెమెరామెన్ అందరూ ఇటు వచ్చేయండి. ఏం లేకపోయినా తమ్ముడు పెద్ద దిక్కు శ్రీ కె సాంబరావు గారిని సాధారణంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ అందరికీ నమస్కారం. అలాగే పాత్రికేయులకు మీడియా వారికి అందరికీ నమస్కారాలు చెప్తూ సార్ ఒక్క నిమిషం సార్ 1 minute మళ్ళీ రికార్డ్ చేయాలా? మిత్రులకు పాత్రికేయులకు డిజిటల్ మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈగల్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ సరికొత్త సంస్థ. ఆ సంస్థను ప్రసాద్ గారు లీడ్ చేయబోతున్నారు. దర్శకులు ఆయన కొత్త నిర్మాతను తీసుకొచ్చి ఈ చలనచిత్ర పరిశ్రమ పరిచయం చేస్తారు. వారిని దశరథ గారు. ఆయనకి భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రసాద్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ లో అందరికీ ఆయన ప్రత్యేకంగా ప్రతిరోజు ఆయన షూటింగ్ తో పాటు ఆయనకు చెప్తూ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ 10 రోజులు 10 సంవత్సరాలు 10 సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, పరిశ్రమలోని ఆధారపడిన వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. సో దశరథ్ గారిని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్లు వారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఈ చిత్రాన్ని ఫోటోగ్రాఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వారి ఎక్స్పీరియన్స్ లో వారు ప్రసాద్ గారు కలిసి ఈ చిత్రాన్ని చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సినిమా పేరే అహోము నాకు సరిగా అర్థం కాదు. AHOM అంటే అహోమ్ అయి ఉంటుంది. మేబీ మిస్టరీ థ్రిల్లర్ అయి ఉంటుంది. ఐ డోంట్ నో సబ్జెక్ట్. సో ఏదైనా అనేక లాంగ్వేజెస్ లో తీస్తే కానీ ఇప్పుడు సినిమా పరిశ్రమ కానీ సినిమా కానీ బతకడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ప్రసాద్ గారు అనేక లాంగ్వేజెస్ లో, ఇంగ్లీష్ తప్ప అన్నింటిలోనూ, భారతీయ భాషలన్నింటిలోనూ, సౌత్ ఇండియా భాషలన్నింటిలోనూ తీస్తున్నారు. భారతీయ భాషలన్నింటిలోనూ బెంగాల్ కానీ గుజరాత్ కానీ అక్కడ కూడా ఇండస్ట్రీ ఉంది. సో అక్కడ కూడా ఆ లాంగ్వేజ్ కూడా డబ్ చేయండి. వీలైతే థ్రిల్లర్ కాబట్టి డైలాగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లో కూడా డబ్ చేయండి. డబ్ చేస్తే ఓటీటీకి చాలా బాగుంటుంది.
వీళ్ళని చూసి వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ గా కూడా పనికొచ్చే విధంగా ఉన్నారు. సో దయచేసి సార్ కూర్చోండి. పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రసాద్ గారు కష్టపడతారు, డిఓపి గారు కష్టపడతారు, హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళైనా బాగా చేస్తారు, ఇద్దరు బాగున్నారు కాబట్టి. కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు ఈ సినిమాని ఆదరించే బాధ్యత మటుకు పత్రికా విలేకరులు, మీడియా వారిది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, కొత్తగా చాలా కాలం సర్వీస్ లో ఉండి కూడా ప్రసాద్ గారు ఇంతకాలానికి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారంటే ఆయన సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ప్రసాద్ గారు మీరు బాగా తీయాలని, మంచి సినిమా వస్తుందని స్టూడియోలో తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని 100% మంచి సినిమా తీస్తారన్న ప్రొడ్యూసర్ గారిని, దర్శకుడిని, టీం అందరినీ రిక్వెస్ట్ చేస్తూ బ్లెస్సింగ్ చెప్తాను. ఆల్ ది బెస్ట్. Thank you so much कि मुझे you have taken me this film. मुझे स्टोरी बहुत अच्छी लगी. I love the script and I'm hoping to work very hardly and thank you so much. Taram, I'm really grateful that you all being here and considering us as one of your part. Prasad Raju Garu, it's been a heartiest congratulations and thank you for choosing us, being a part of his script. So Hyderabad has always been a home for me, whether it's for a concert or it's for any other shooting purposes. But first time I'm getting into a Telugu films and I want all of you to be supporting me and I would like to be one of your part, your industry part. Like it's like one Hindi cinema, it's one Telugu cinema, it's like an Indian cinema now. So being a part of this cinema, I'm really, really, really happy and thank you for calling me here. Thank you for being here. Thank you everyone. Thank you. And Prasad Garu for inviting me here and also congratulate to Shrutika and Vivek Garu and all the very best birthdays for him and to the entire team. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి గారు. ఇప్పుడు ఆజాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈగల్ స్టూడియో ద్వారా ప్రసాద్ రాజు గారు నిర్మిస్తున్న చిత్రం డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ప్రసాద్ రాజు గారు చాలా మంచి డైరెక్టర్ అయినా కానీ ఇన్నాళ్ళకు అవకాశం వచ్చింది. ఒక హీరో హీరోయిన్ చాలా అద్భుతంగా ఉన్నారు. బట్ ఏంటంటే ఇండియా వైజ్ గా ప్రతి లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేటటువంటి సినిమా. ప్రసాద్ రాజు గారికి మన దశరథ గారు ప్రొడ్యూస్, దశరథ గారికి తోడు ఉండి మంచిగా సినిమా మొత్తం అయ్యే వరకు వెనకాల ఉండి నడిపించి ప్రసాద్ రాజు గారు ఆయన అనుభవంతో అయితే సినిమాను చాలా బాగా తీస్తారు నాకు తెలుసు. అలాగే ఈ సినిమాకు మంచి కెమెరామెన్ వెంకట్ గారు, మేము ఆయన కలిసి ఒక సినిమా చేసిన వెంకట్ గారు. ఇంకోటి ఏంటంటే వివేక్ మిశ్రా అండ్ శృతిక, కంగ్రాచులేషన్ టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆర్టిస్ట్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మా డైరెక్టర్ గారు దీప్తి గారు, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. నాతోటి ఆర్టిస్టులకు కూడా నమస్కారం. ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మా ప్రసాద్ గారికి డైరెక్షన్ చాలా రోజుల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు ఆయనకి అనుకున్న అవకాశం ఈరోజు వచ్చింది డైరెక్షన్ చేయడం. అది కూడా పేరు వింటేనే పాజిటివ్ వైబ్రేషన్స్. ఆ హోమ్ లో ఉన్న ఒక వైబ్రేషన్
మనందరికి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. సినిమా కూడా ఇదే వైబ్రేషన్ లో తొందరగా కంప్లీట్ చేసుకుని మా ప్రొడ్యూసర్ దశరథ్ గారికి కాసుల పంట కురవాలని, అదే విధంగా మా డైరెక్టర్ గారికి మొట్టమొదటి సినిమాని మంచి పేరు సాధించాలని, అదే విధంగా మా డైరెక్టర్ గారు మంచి పేరు రావాలని, మా డిఓపి గారు సార్ డిఓపి గారు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, నాకు కూడా ఈ సినిమాలో మా ప్రసాద్ రాజ్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా డైరెక్టర్ గారికి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నాకు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు మొట్టమొదటి సినిమా మహానటిలో అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశంతో నేను ఇప్పటి వరకు ఒక 25 సినిమాలు కంప్లీట్ చేశాను. ఈ సినిమా 26వ సినిమా నాది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ కృష్ణ గారు. నమస్కారం. ఈ రోజున ఒక నూతన చిత్రం అహోం పేరులోనే ప్రతిష్ఠించింది. మరి అహోం ఆశీర్వదించడానికి వచ్చిన మరి కేఎస్ రామారావు గారిని కూడా ప్రముఖ నిర్మాత వారు కూడా ఆశీర్వదించి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన వారికి కూడా నమస్కారాలు. అదేవిధంగా ప్రసాద్ రాజు గారు మరి కర్త కర్మక్రియ ఈ సినిమాని ఎంతో ముందు తీసుకెళ్ళడానికి వారు ఎంతో శ్రమిస్తున్నారు. మరి హీరోయిన్లు కూడా ఇద్దరు కూడా అందంగా బాగున్నారు. వారు కూడా ఈ సినిమా ముందు ఎన్నో విజయం సాధించి వాళ్ళ కెరీర్ లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు ఉన్న ప్రభాకర్ గారు ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు. మరి వారు కూడా పారిశ్రామిక నటులు, వారు కూడా ముందుకి అందరి టీమ్ గా ఏర్పడి ఈ సినిమాను ముందుకు తీసుకుపోయి జయప్రదం చేయించడం మన అందరూ భాగస్వామి టీమ్ గా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా కానీ మన డిజిటల్ మీడియా కూడా మీ అందరూ కూడా నమస్కారాలు. మీరు కూడా వీళ్ళందరినీ ఆశీర్వదించి మీకు నూతన చిత్ర పరిశ్రమ సినిమాకి మరి నూతన చిత్రాలు రావాలి, చిత్ర నిర్మాతాలు రావాలి. అప్పుడే పరిశ్రమలో కూడా ఉపాధి కానీ కొత్త నటులు వస్తుంటారు. మీరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం బృందాలందరికీ శుభాకాంక్షలు. నూతన చిత్రమైనటువంటి అహోం సినిమా ముందుగా నూతన నటులందరికీ కూడా ముందుగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా ప్రసాద్ గురించి చెప్పాలి, ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. సో అన్న డైరెక్షన్ లో మొట్టమొదటి సినిమా అహోం రూపొందించడం నిజంగా చాలా గర్వకారణం. అన్న నిజంగా డైరెక్షన్ గా ఈరోజు మొదటి సినిమాని కావచ్చు, కానీ నాకు తెలిసి ఎంతో మంది నటులని ఆయనకు తెలుగుని ఎంతో మంది ప్రోత్సహిస్తున్నాడు, ఎంతో మందికి జీతం ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ గా కృష్ణ గారిని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అన్న చెప్పేప్పుడు నిజంగా చాలా ఎమోషనల్ గా నాకు చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తులను ఎంతో మంది ప్రోత్సహించిన వ్యక్తి ప్రసాద్ గారు. నిజంగా మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో సినిమాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా నూతన నటులను ప్రోత్సహిస్తూ మీరు ఎప్పుడు కూడా ఇంకా చాలా మంది ప్రోత్సహించాలని, మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో సినిమాలు చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి దశరథ్ గారికి కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు కూడా మరి ఎన్నో సినిమాలు తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా నూతన సినిమాను ప్రోత్సహిస్తూ ఇంతమంది ఇంత టైం కేటాయిస్తూ ఇంతమంది పేషెన్స్ గా ఉండడం నిజంగా చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక మీద పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. హలో ప్రసాద్ రాజ్ గారికి థ్యాంక్ యూ అండి, హీరో గారికి థ్యాంక్ యూ, రియాజ్ గారికి థ్యాంక్ యూ. ఈ టీం మొత్తం మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పాపకు మంచి బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే ఎవ్రీవన్. నేను ఈ మూవీలో రావాలని నాకు సంతోషంగా ఉంది. మీకు అందరికీ థ్యాంక్ యూ. మీ వల్లనే నేను ఇట్లా వచ్చాను. Thank you, heroine and hero Prasad Garu. Ahom, I'm very happy to be a part of this very good movie, and I'm excited to work in the movie. Looking forward. Thank you, media. Thank you, everyone, for
giving us special time coming over here. And నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు మరియు వి వేనాయక్ గారికి, కేఎస్ రామారావు గారికి పిలవగానే అయ్యో ప్రసాద్ నువ్వు చేస్తా హ్యాపీగా తప్పకుండా వస్తానని చెప్పి వచ్చి నన్ను ఆశీర్వదించి వీళ్ళకు చాలా ధన్యవాదాలండి. సో మిగతా అందరికి, మిగతా మా టీం అందరికీ మరియు అందరికీ అందరికీ ధన్యవాదాలు. పోతే ఈ సినిమా అందరి సినిమాలాగే హిట్ కావాలని సినిమా చేస్తున్నాను అందరిలాగానే. సో సినిమా బాగుంటే చూస్తారు ఆడియన్స్, లేకపోతే అందరికి తెలిసిన విషయం. సో అన్ని సినిమాలాగానే హిట్ కావాలని ఈ సినిమా చేస్తాను. ఈ మిగతా అంతా ఇక ప్రేక్షక దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. మైక్ పైకి అందరికీ నమస్కారం. మమ్మల్ని ఆశీర్వదించి ఈ పిక్చర్ని మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న తీసుకున్నాం చెప్పకండి అందరికి అయిపోవాలి కదా, ఒక్కరు చెప్తే